మాతృదేవోభవ. తెల్లని వానిలో మిగుల తెల్లని తల్లి, హిమాంబువుల్ మదిన్ జల్లెడు తల్లి, హస్తములు చాపిన 76 పూవులందల్లిన భావమాలికలను అన్నముగా దయసేయు తల్లి, నాయుల్లమునందు ఒక్క క్షణముండుమా కుంకుమ దిద్దికొంటకై, నాయుల్లమునందు ఒక్క క్షణముండుమా కుంకుమ దిద్దికొంటకై. ఈశ్వరో విక్రమే ధన్వీ మేధావి విక్రమక్రమ అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్. ఇందులో విక్రమక్రమః అంతవరకు చెప్పుకున్నాం. అనుత్తమః దురాధర్ష కృతజ్ఞ కృతి ఆత్మవాన్. అనుత్తమః మనకు మామూలు వాడుకలు అయితే ఉత్తముడు ఇంటూ అనుత్తముడు, పండితుడు ఇంటూ అపండితుడు, ఉచితం అనుచితం. ఆ ఉచితం అనుచితం అర్థం ఉత్తముడు అనుత్తముడికి పనికిరాదు. సంస్కృతంలో అనుత్తమః అంటే యస్మాత్ ఉత్తమః నాస్తి, ఆయన కంటే ఉత్తముడు లేడు కాబట్టి ఆయన అనుత్తమః అంటారు. అదొక వ్యుత్పత్తి, అదొక విగ్రహవాక్యం. అక్కడ బద్ధత అలా ఉంటుంది. అంతేకాని ఆయన ఏదో ఉత్తముడు కానివాడు చెడ్డవాడు అని అర్థం చెప్పకూడదు. త్వత్సమోస్తి అభ్యధిక కుతో అన్యః నత్వత్సమోస్తి. నీతో సమానమైన వాడే లేడయ్యా, ఇంకా అధికుడు ఎలా ఉంటాడు? ఇది భగవత్తత్వం. అంత భగవత్తత్వం జీర్ణించుకున్న మహానుభావులు కూడా తమను తాము చాలా తక్కువ వాళ్ళుగా ప్రకటించుకుంటారు. హనుమంతుడు ఉదాహరణ. సుందరకాండలో అమ్మవారు నువ్వంటే ఇలాగా దూకు వచ్చేసేవయ్యా, సుగ్రీవుడి దగ్గర నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందరూ దూకి రాగలరా, ఏం వస్తారంటావా, జరిగే పనేనా, నువ్వు రావడమే ఇంత కష్టమైంది, నువ్వంటే ఏదో ఇంత విశ్వరూపం చూపించావు కూడా, సరే నీ విషయం నాకు అర్థమైంది, అందరూ అలాంటి వాళ్ళేనా, అందరూ విశ్వరూపం చూపిస్తారు, ఆ విశ్వరూపం సినిమా చూసి ఊరుకుంటారు అని అడిగితే హనుమంతుడు అంటాడు, అసలు మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ అంటాడు. నాతో సమానమైన వాళ్ళు, నాకంటే గొప్పవాళ్లే ఉన్నారు కానీ సుగ్రీవుని సైన్యంలో నాకంటే తక్కువ వాళ్ళు లేరంటాడు. అది వినయం. నిజానికి సుగ్రీవుని సైన్యంలో హనుమంతుడి యొక్క స్థాయి ఏమిటో మనం మార్కులు వేసేయగలం. సుగ్రీవుడైనా కొంచెం అటు ఇటు సందేహిస్తాడేమో కానీ మనం వేసేస్తాం. జాంబవంతుడు ఏమైనా పక్కాగా వేసేస్తాడు. పోనీ ఆయనకి ఏమైనా ఇంకా సీనియారిటీ, ఆ అనుభవం కొంచెం అడ్డం రావచ్చు. హనుమంతుడు గొప్పవాడే కానీ నా తర్వాతే అనొచ్చు. సాధారణంగా అంత అనుభవం ఉన్న సీనియర్లు ఒప్పుకోరు ఇంకోటి. ఆయనైనా ఒప్పుకోవచ్చు, కొందరు ఒప్పుకోవచ్చు. కానీ మనం చెప్పేస్తాం, అబ్బే రామాయణ మహామాల రత్నం, ఇంకెవరండి, అనుమానం మాత్రం ఏముంది అందులో. హనుమానం విషయంలో అనుమానం లేదు. కానీ ఆయన ఎలా మాట్లాడాడంటే, నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారమ్మా, నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు కానీ నాకంటే తక్కువ వాళ్ళు లేరన్నాడు. ఉన్నారో లేరు, ఆ మాట ఎందుకు అలా మాట్లాడాడంటే ఆవిడకి ధైర్యం కల్పించాలంటే అలాగే చెప్పాలి. నిజమేనమ్మా మీరు అన్నది, ఏమిటో నేను చాలా కాలంగా సుగ్రీవుడి దగ్గర ఉన్నానంటే మీరు కాబట్టి మెచ్చుకున్నారమ్మా, ఆయన ఎప్పుడూ ఒక మాట అనలేదండి ఆయన నోటితోటి. ఇవన్నీ చెప్పకూడదు. ఇది మంచి మనిషి లక్షణం కాదు. ఏ ప్రభువు తరఫున తాను వచ్చాడో అతనికి అనుకూలంగా మాట్లాడారు కానీ అతనికి చిచ్చెట్టే విధంగా ఇక్కడ మాట్లాడకూడదు. కొంతమంది చేసే పని అది. ఎవరన్నా కాస్త ఎదుటివాళ్ళు పొగిడేసేసరికి ఇక మొత్తం అయిన వాళ్ళందరినీ తిరుగుతూ కూర్చోవడం. మనం ఇంకా అసలు మా కుటుంబంలో నన్ను మించిన వాళ్ళు లేడని, ఆ కుటుంబాన్ని మనం ముంచేసి ఉంటాం, అనుమానం వెళ్ళా. ఈ కబుర్లు చెప్పక్కల వాళ్ళు తెలుసుకుంటారు ఆ విషయాన్ని. సరే మీ ఊళ్ళో ఎవరు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి, అసలు నేను లేకపోతే ఆ ఊరే ఉందండి అని మాట్లాడడం ఈయనే. అదే హనుమంతుడి నుంచి సుందరకాండ నుంచి నేర్చుకోవాలి. నాతో సమానమైన వాళ్ళు, నాకంటే పై వాళ్ళు ఎవరు కానీ కింద వాళ్ళు ఎవరు లేరన్నాడు. నిజానికి అంత వాళ్ళు ఎవరు ఉన్నారండి మనకు తెలియదా? రామాయణం చదివినా తెలుస్తుంది. అదే మాట్లాడే విధానం. ఎందుకంటే ఆవిడకి ధైర్యం కలిగించాలి ముందు. తర్వాత వచ్చాక ఎవరేమిటో, ఇప్పుడే సీతాదేవి ఏమయ్యా అలా చెప్పో, ఏమిటో యుద్ధంలో ఎవరో అంత బాగా చేయలేదని ఇవన్నీ అడుగుతారండి. ఒకవాళ్ళు అడిగినా, అమ్మా మీకు ఆ వేళ ధైర్యం కలగాలంటే నేను అలా మాట్లాడకపోతే నిరసిస్తే ఎలాగని కూడా చెప్పచ్చు, తప్పులేదు, అర్థం చేసుకుంటారు. ఇందుకే వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు బొంకవచ్చు. పైగా హనుమంతుడు అక్కడ అబద్ధం చెప్పాడని వీళ్ళు ఆయన వేరే రకంగా నిజం చెబితే తాను పొగుడుకున్నట్టు అవుతుంది. అది ఒక రకంగా దోషం. ముందు వాళ్ళకి ధైర్యం కలిగించడం ముఖ్యం. ఎందుకంటే ప్రాణం పోయే స్థితిలో ఉంది, ఆవిడ ప్రాణభంగమే, అక్కడికి ప్రాణం పోయే స్థితిలో ఉంది. అక్కడ రావణాసుడు ఇంకా పనికిమాలిన కార్యక్రమాలకు సిద్ధంగానే ఉన్నాడు. అటువంటి స్థితిలో ఆవిడ ఉంటే ఆవిడకి ధైర్యం చెప్పి బయటపడేయాలి కానీ మనం పక్కా నిజాలు చెప్పడం, బేరీజులు వేయడం ముఖ్యం కాదు కదా. ఇలాగే సరిగ్గా అక్కడ ఆయన తనకంటే ఉత్తములు గొప్పవాళ్ళుగా ఉన్నారు కానీ
తక్కువ వాళ్ళు ఎవరు లేరని చెప్పినట్టే అదే భగవంతుడి విషయానికి వస్తే భగవతత్వం అర్థమైన వాడు అలా మాట్లాడగాడు. మనం ఏం గ్రహించాలి భగవంతుడి విషయంలో? ఆయనకంటే ఉత్తముడు ఉండడు, అవకాశం లేదు. నా త్వత్సమోస్తి, నీతో సమానమైన వాడే లేడు. అభ్యధికక్కుతో అన్యహ, ఇంకా వేరే పైవాడెవరు ఉంటారు? ఈ భగవంతుడు నిరాకారం నిరంజనం అర్థం చేసుకోకుండా ఏదో ఒక మతం ఒక భావన అనుకోబట్టే మిగిలిన మతాల వాళ్ళందరినీ కాఫీర్లు అంటారు. భగవంతుడు సర్వాధికుడు అని అందరూ అంగీకరిస్తారండి. ఈ ఉగ్రవాదులు కూడా భగవంతుడు సర్వాధికుడు, ఆయన మించిన వాళ్ళు అంగీకరిస్తారు. ఆయన పేరు మీద హింస ఎందుకు జరుగుతోంది అంటే ఆ భగవంతుడిని ఒక భాషకి, ఒక రూపానికి, ఒక భావానికి పరిమితం చేశాం మనం. అంటే మనకు భగవంతుడు ఏమో అర్థం కాల. భగవంతుడు అర్థంగా అయిన వాడు తుపాకీ పట్టడు, అసలు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే మంచిది వాడి కర్మ, నాకెందుకు వచ్చింది, నా జపం నేను చేసుకుంటాను కూర్చుంటాడు. తుపాకీ పట్టినవాడు భగవంతుడు నమ్మినవాడు ఎలా అవుతాడు? ఏది తుపాకీ ఆయనే, తుపాకీ ఎవరి మీద పెట్టాడో వాడు కూడా భగవంతుడు స్పష్టంగా ఉంటే ఎలా పడతాడండి? అంటే ఆయుధాలతోటి మతాన్ని స్థాపించడం సాధ్యం కాదు. ఊరికే ధర్మ సంరక్షణ కోసం, దుష్ట శిక్షణ చేయడం కోసం కొంతమందికి ఆయుధం పట్టమని, అది కూడా ప్రభుత్వం తరఫున పోలీసులు, సైనికులు, మనం అందరం కాదు. మనకు ఆయుధాలను మించిన ఆయుధం నోరుందిగా చాలు. ఇదే తేడా అర్థమైతే అనుత్తమ ఇంక మాట్లాడడం. దురాధర్శక, దైత్యులు ఎంతోమంది ఆయన్ని వ్యతిరేకించి కిందకి తొక్కేసే ప్రయత్నం చేశారు, సాధ్యం కాదు. అదే తిరస్కరింపబడని వాడు దురాధర్ష. కౌరవుల్లో ఒకరికి పెడతారు కూడా ఈ పేరు. ఆ మంచి పేర్లు పెడతారు, చెడ్డ పేర్లు ఎందుకు పెడతారు? దైత్యోచేత తిరస్కరింపరాని వాడు. కృతజ్ఞక, ఎన్ని ప్రయత్నాలు చేశారండి ఆయనకి లేకుండా చేయాలని? సాధ్యమైందా? రావణాసురుడు ఎన్ని చేశాడు, హిరణ్యకశ్యపుడు ఎన్ని చేశాడు? అంతే దురాధర్ష, తిరస్కరింపడం సాధ్యం కానివాడు. నాట్ టు బి రిజెక్టెడ్ కాదు, అసలు రిజెక్షన్ అనేదానికి అవకాశమే లేనివాడు.